నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి అకౌంటెన్సీలో సెకండ్ యూనిట్ చూద్దాము. కన్సైన్మెంట్ అకౌంట్స్ ఉంది. సో ఫస్ట్ కన్సైన్మెంట్ అంటే ఏంటిదంటే గూడ్స్ ని పంపడం. ఇప్పుడు ఒక ఓనర్ ఇంకొక ఏజెంట్ ఉన్నారు అనుకోండి. సో ఓనర్ ఏం చేస్తారంటే ఒక 5-6 బ్రాంచెస్ ఓపెన్ చేసుకుంటే అన్నిట్లోకి వెళ్ళి అతనే సెల్ చేసుకోలేడు కదా. సో కొంతమంది ఏజెంట్స్ ని పెడతాడు అతను గూడ్స్ సెండ్ చేయడానికి. సో వాళ్ళకి ఏంటిది ప్రాఫిట్ అంటే వాళ్ళకి కొంచెం కమిషన్ అనేది ఇస్తాడు అనమాట ఆ గూడ్స్ సేల్ చేసినందుకు. సో దాన్ని మనం కన్సైన్మెంట్ అంటాం. అంటే వాళ్ళకి కన్సైన్ చేస్తుండు గూడ్స్ ని అమ్మడానికి. సో ఇక్కడ ఇందులో ఎవరెవరు ఉంటారంటే కన్సైనర్ అంటే ఎవరు? ఓనర్. కన్సైనీ అంటే ఎవరు? ఎవరైతే మనకి అమ్మి పెడతాడో ఏజెంట్ అతను. సో 2 పార్టీస్ అనే వాళ్ళు ఉంటారనమాట. ఇక్కడ మనకి కన్సైనీ ఏమో గూడ్స్ సేల్ చేసి ఆ వచ్చిన ఏదైతే ఇన్కమ్ ఉందో సేల్స్ అమౌంట్ ఉందో అది ఓనర్ కి ఇచ్చేస్తే ఓనర్ దాని మీద అతనికి కమిషన్ అనేది ఇస్తాడు. సో నెక్స్ట్ ప్రొఫార్మా ఇన్వాయిస్. ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటే ఏంటిదంటే ఏదైతే మనకి గూడ్స్ పంపేటప్పుడు ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, కన్సైనీకి గూడ్స్ పంపుతాడు కదా, అందులో ఎన్ని గూడ్స్ ఉన్నాయి, గూడ్స్ క్వాలిటీ ఏంటిది, క్వాంటిటీ ఏంటిది, ఎంత అమ్మాలి, ఇంకా ఎంత రేంజ్ కి అమ్మాలి, ఎంత పెంచవచ్చు, ఎంత తగ్గించి అమ్మాలి పీపుల్ కి, కన్జ్యూమర్స్ కి అని చెప్పి మొత్తం రాసి ఒక ఇన్వాయిస్ అనేది పంపిస్తాడు. సో దాన్ని ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటాడు. అంటే ఎవరు పంపుతారు? ఇది ఓనర్ ఏజెంట్ కి పంపేది ప్రొఫార్మా ఇన్వాయిస్ అనమాట. నెక్స్ట్ అకౌంట్స్ సేల్స్ అంటే ఏంటిదంటే ఏజెంట్ ఓనర్ కి పంపించే రిసిప్ట్ అనమాట. ఇది ఎందుకు పంపిస్తాడు? ఇంతకు సేల్స్ చేసినాను, ఇంతమందికి సేల్ చేసినాను, కొంతమంది ఇలా తీసుకున్నారు, ఇంకా ఇన్ని గూడ్స్ అయినాయి, ఎన్ని గూడ్స్ మిగిలినాయి. సో ఇవన్నీ ఎవరైతే ఏజెంట్ ఉందో అది ఓనర్ కి పంపిస్తాడు అనమాట రాసి మొత్తం క్లియర్ గా. ఎక్స్పెన్సెస్ ఎంత వచ్చినాయి, ఇన్కమ్స్ ఎంత అయినాయి అవన్నీ రాస్తే అది అకౌంట్ సేల్స్ అంటారు. నెక్స్ట్ డెల్ క్రెడార్ కమిషన్ అంటే ఏంటిదంటే ఇప్పుడు మనము చెప్పినాను కదా ఏజెంట్ సేల్ చేయడం వల్ల తనకి కమిషన్ వస్తుంది అని చెప్పి. ఒకవేళ అతను వేరే వాళ్ళు ఒకవేళ సపోజ్ ఏదైనా కన్జ్యూమర్ వచ్చి ఉద్దరకి గూడ్స్ తీసుకుంటాడు. ఉద్దరకి గూడ్స్ తీసుకున్నప్పుడు ఆ ఎవరైతే పర్సన్ బేర్ చేస్తాడంటే నేను ఉద్దరికి గూడ్స్ అమ్ముతా, ఏజెంట్ అనే పర్సన్, ఇప్పుడు ఏ బి ఉన్నారు, బి అనే పర్సన్ ఏజెంట్, ఏ ఏమో ఓనర్. సో ఇప్పుడు ఒకవేళ ఓనరే బ్యాడ్ డెట్స్ ది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఏజెంట్ కి ఓన్లీ ఆర్డినరీ కమిషన్ ఒకటే వస్తుంది. లేదు బి వెళ్ళి ఏకి ఎవరైతే ఉద్దరు తీసుకుంటారో వాళ్ళు ఒకవేళ ఉద్దర డబ్బులు పే చేయకపోతే నా కమిషన్ నుండి కట్ చేసుకోండి అని చెప్పి ధైర్యంగా అతను వెళ్ళి ఓనర్ కి చెప్తాడో అలాంటి టైంలో అతనికి ఓనర్ ఏం చేస్తాడు, డెల్ క్రెడార్ కమిషన్ అంటే ఎక్స్ట్రా కమిషన్ అనేది ప్రొవైడ్ చేస్తాడు అనమాట. నెక్స్ట్ ఓవర్ రీడింగ్ కమిషన్. ఓవర్ రీడింగ్ కమిషన్ అంటే ఏంటిది? ఇప్పుడు ఎవరైతే ఏజెంట్ ఉందో ఇతను ఏమంటాడు అంటే 30 రూపీస్ కి సేల్ చేయ ప్రొడక్ట్ అంటే ఇతను ఏం చేస్తాడు 50 రూపీస్ కి సేల్ చేస్తాడు. సో అలా చేసిన దాని మీద ఇప్పుడు ప్రాఫిటే కదా. సో అలా చేసినందుకు అతనికి ఏమవుతుంది, కమిషన్ అనేది వస్తుంది అనమాట. ఇన్వాయిస్ ప్రైస్. సో ఇన్వాయిస్ ప్రైస్ అంటే ఏంటి ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతను ఏజెంట్ కి పంపేటప్పుడు గూడ్స్ మీద అన్ని ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదంతా రాసి పంపుతారు, దాన్ని ఇన్వాయిస్ ప్రైస్ అని అంటారు. సో ఇన్వాయిస్ ప్రైస్ వి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అప్పుడు చూద్దాం దీని గురించి, ఇప్పుడే చూస్తే అర్థం కాదు. నెక్స్ట్ లోడింగ్. సో లోడింగ్ అంటే ఏంటిది, గూడ్స్ ని ఎక్కించుకొని తీసుకెళ్తారు కదా ట్రాన్స్పోర్టేషన్ లాగా, అంటే వన్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి దాన్ని లోడింగ్ చేసుకుని తీసుకెళ్లడం అంటారు. నార్మల్ లాస్ అంటే ఏంటిదంటే ఇప్పుడు మనము ఏదన్నా ఒక ఫర్నిచర్ లో చైర్ తయారు చేస్తున్నాము, ఒక వుడ్ ని ఒక చైర్ గా తయారు చేసేటప్పుడు కొంత వుడ్ మెటీరియల్ అనేది వేస్ట్ పోతుంది అనమాట. అది సహజం, మనం ఏం దాన్ని ఆపలేము. కొన్ని ఎలాంటివి, ఇప్పుడు ఒకవేళ చైర్ కటింగ్ చేసేటప్పుడు ఏమైనా ఎక్స్ట్రా మెటీరియల్ మనమే షార్ట్ గా కట్ చేసినందుకు అలా చెక్కని వేస్ట్ చేస్తాం కదా, అది అబ్నార్మల్ లాస్ అనమాట. అబ్నార్మల్ లాస్ ని మనం ఆపొచ్చు, బట్ నార్మల్ లాస్ ని ఆపలేము. ఇప్పుడు ఆ చెక్కవి చిన్న చిన్న పీసెస్ ఇట్లా పొడిలా అవుతుంది కదా, ఆ పొడిని మనం ఆపలేము, ఎందుకంటే అది ఆబ్వియస్ గా చెక్కకు ఒక రూపం ఇచ్చేటప్పుడు అది అలా అవుతుంది అనమాట. అది స్టాప్ చేయలేంది, అన్స్టాపబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని నార్మల్ లాస్ అంటారు. అబ్నార్మల్ లాస్ ఏంటిదంటే ఇప్పుడు ఒక పర్సన్ ఏమన్నా ఫ్రూట్స్ అనేటివి సేల్ చేస్తున్నాడు అనమాట. సో అతను కేర్లెస్ బిహేవియర్ వల్ల ఏమవుతుందంటే ఆ ఫ్రూట్స్ అన్ని కింద పడిపోయి ఇరిగిపోవడమో లేదంటే ఏమన్నా అయిపోతాయి అనమాట అతను కేర్లెస్ బిహేవియర్ వల్ల. సో అతను ఏదైతే కొంచెం కేర్ తీసుకున్న వీటి పట్ల కొంచెం ఇంట్రెస్ట్ చూపించుంటే ఈ లాస్ ని ఇగ్నోర్ చేయొచ్చు, ఈ లాస్ ని అలా ఇగ్నోర్ చేయలేము. సో అది రెండింటికి డిఫరెన్స్. నెక్స్ట్ కన్సైన్మెంట్ కి సేల్ కి డిఫరెన్స్ ఏంటిది? సో కన్సైన్మెంట్ అంటే ఏంటిదంటే ఇందులో ఓనర్ ఇంకా ఏజెంట్ ఉంటారు, ఇందులో సెల్లర్ ఇంకా బయర్ ఉంటారు. ఈడ ఏంటిది ప్రిన్సిపల్ ఇంకా ఏజెంట్ రిలేషన్షిప్ ఉంటది, ఇక్కడేమో బయర్ ఇంకా సెల్లర్ రిలేషన్షిప్ ఉంటది. ఇక్కడేమో గూడ్స్ అనేటివి ఏవైతే మిగిలిపోయిన స్టాక్ ఉందో అది ఏజెంట్ రిటర్న్ ఇచ్చేస్తాడు ఓనర్ కి. ఇక్కడ ఒకసారి కొంటే గూడ్స్ ని ఇంకా రిటర్న్ ఇవ్వలేడు బయర్.
నెక్స్ట్ రిస్క్ ఎవరు బేర్ చేస్తాడు? ఇక్కడ ఓనరే బేర్ చేసుకుంటాడు. ఇక్కడ ఏమవుతుంది, ఒకసారి ఒక ప్రోడక్ట్ ఒక పర్సన్ కొనుక్కొని వెళ్ళిపోయిన తర్వాత అది ఎలా ఉన్నా సరే ఆ పర్సనే బేర్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక కన్జ్యూమర్ అనే పర్సన్ వెళ్ళి ఒక కిరాణా కొట్టు నుంచి ఒక పాల ప్యాకెట్ కొనుక్కున్నాడు. ఒకసారి కొనుక్కున్న తర్వాత ఆ పాల ప్యాకెట్ తెచ్చుకొని నెక్స్ట్ డే వాళ్ళ ఇంట్లో పాల ప్యాకెట్ పలిగిపోతే ఆ రిస్క్ ఎవరు బేర్ చేసుకుంటాడు? కన్జ్యూమరే బేర్ చేసుకుంటాడు. వెళ్ళి సెల్లర్ కి చెప్పలేడు కదా ఎందుకు ఇలా పలిగిపోయిన పాలు ఇచ్చినాం అని చెప్పి. ఏ రోజు ఇచ్చినా ఆ రోజు వాడేయాల్సింది, అతను స్టోర్ చేసి పెట్టుకోకపోవాల్సింది. సో బేర్ ఎవరు చేస్తారు? రిస్క్ అనేది బయరే బేర్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్పెన్సెస్ అన్ని కన్జైనర్ ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతనే బేర్ చేస్తాడు. ఇక్కడ ఏంటిదంటే ఒక్కసారి గూడ్స్ అనేటివి సేల్ అయిపోతే ఇంకా అన్ని వీటి మీద ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అవన్నీ బయరే ఫేస్ చేసుకుంటాడు. ఫర్ సపోజ్ ఒక మోటార్ కార్ కొన్నాడు, దానిలో అయ్యే పెట్రోల్ లేదంటే టైర్ పంచర్ అవుతే అవన్నీ బేర్ చేసేది బయరే చేసుకోవాలి కదా. షోరూమ్కి వెళ్ళి నాకు పెట్రోల్ కొట్టి అంటే వాళ్ళు కొట్టారు కదా. సో ఆ ఎక్స్పెన్సెస్ అన్ని బయరే బేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది, ఇక్కడ ద కన్సైనీ ఈజ్ నాట్ లయబుల్ టు మేక్ పేమెంట్ టిల్ ద గూడ్స్ ఆర్ సోల్డ్. సో ఒకసారి అన్ని గూడ్స్ సేల్ అయ్యే వరకు ఎవరు చూసుకుంటారు? గూడ్స్ ని కన్సైనీ చూసుకుంటాడు. అదే ఇక్కడ ఏంటిది, పేమెంట్ ఈజ్ డన్ ఇమీడియట్లీ. ఇప్పుడు కన్సైనీ మొత్తం అన్ని గూడ్స్ సేల్ అయిన తర్వాతనే సేల్స్ అమౌంట్ తీసుకొచ్చి ఓనర్ కి ఇస్తాడు. బట్ ఇక్కడ అలా కాదు, ఒకసారి బయ్యర్ అక్కడ నుంచి గూడ్స్ కొన్నాడు అనుకోండి, సెల్లర్ కి ఇమీడియట్ గా మనీ వచ్చేస్తాయి అనమాట పేమెంట్. ఇక్కడ కమిషన్ అనేది ఉంటది ఎవరికి? కన్సైనీకి. ఇక్కడ ఏమైనా కమిషన్ ఉంటుందా? కమిషన్ ఉండదు. కావాలంటే డిస్కౌంట్ అనేది ఇస్తాడేమో గానీ కమిషన్ అయితే ఉండదంట. నెక్స్ట్ రైట్ టు సెల్ గూడ్స్. సో కన్సైనీకి రైట్ ఉంటది గూడ్స్ సెల్ చేయడానికి. ఎవరి పేరు మీద? ఓనర్ పేరు మీదే సెల్ చేయాలి, అతని సొంత పేరు మీద సెల్ చేసుకోవద్దు. ఇక్కడ ఏంటిది, ద బయర్ హ్యాస్ ది రైట్ టు సెల్ ద గూడ్స్ ఆన్ హిస్ ఓన్ నేమ్. ఇప్పుడు ఒక పాల ప్యాకెట్ ఒక షాప్ నుంచి కొనుక్కొని వచ్చి మీరు వేరే దగ్గర అమ్ముకోవచ్చు, అది మన ఇష్టం. మనం ఆడ నుంచి కొనుక్కొచ్చినాను వీడు అమ్ముతున్నాను చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అకౌంట్ సేల్స్. ఇందులో అకౌంట్ సేల్స్ పంపబడుతుంది కదా. ఎవరు పంపుతారు? ఎవరైతే ఏజెంట్ ఉండో అతను ఓనర్ కి పంపుతాడు. ఇక్కడ అకౌంట్ సేల్స్ ఉంటుందా? వీటి ఏం అవసరం లేదు, ఏదైనా బిల్ తయారు చేసి ఇస్తాడు అంతే గూడ్స్ కొన్నందుకు. నెక్స్ట్ దీనికి ఒక యాక్ట్ ఉంటుందంట కన్సైన్మెంట్ కి, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. సేల్ కి కూడా యాక్ట్ ఉంటుందంట, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఓనరే బేర్ చేసుకుంటాడు కన్సైన్మెంట్ లో. సేల్ లో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఎవరికి రిలేట్ అయి ఉంటది? ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ సేల్స్ బిలాంగ్స్ టు సెల్లర్ తీసుకుంటాడు దాని మీద ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా. ఆర్డర్, దెర్ ఈజ్ నో ఆర్డర్ ఫ్రమ్ ది కన్సైనీ. సో కన్సైనీ ఇట్లా నాకు ఓన్లీ ఇవే గూడ్స్ పంపు, నేను ఇవే అమ్ముతా అని చెప్పాడు. కన్సైనర్ ఏ గూడ్స్ ఇస్తే ఆ గూడ్స్ అమ్మాల్సిందే కమిషన్ కావాలంటే. బట్ ఇక్కడ అలా కాదు, కన్జ్యూమర్ ఏదైతే మనకి బయ్యర్ ఉన్నాడో అతనికి అవసరాలను బట్టి ఇక్కడ ఏమవుతుంది, ఆయన వాళ్ళ గూడ్స్ అనేటివి మెయింటైన్ చేసుకుంటాడు షాప్ లో. నెక్స్ట్ మనకి రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఇంకా నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ కన్సైనర్వి కన్సైనీవి. సో రికరింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటిది, నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటిదో చూద్దాం. ఫస్ట్, ఆల్ ది ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై ది కన్సైనీ ఆఫ్టర్ ద గూడ్స్ రీచ్ టు ద వేర్ హౌసెస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ రికరింగ్ ఆర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. These indirect expenses do not increase the value of goods, hence these expenses are not considered in the valuation of unsold stock. Some examples for recurring expenses incurred by consignor and consignee are given below. So recurring expenses అంటే ఏంటిదంట అంటే ఇది కన్సైనీ బేర్ చేసుకుంటాడంట. ఇప్పుడు గూడ్స్ రీచ్ టు ది వేర్ హౌస్ ఆర్ ట్రీటెడ్. సో ఇప్పుడు పర్ సపోజ్ ఒక ఏ ఇంకా బి ఉన్నారు, ఏ బి. సో ఏ ఏమో ఓనర్, బి ఏమో ఏజెంట్, అమ్మి పెట్టే పర్సన్. సో ఏ ఏం చేసిండంటే గూడ్స్ పంపించేసిండు ఎవరికి? బికి. సో బి ఇప్పుడు గూడ్స్ రిసీవ్ చేసుకున్నాడు. ఒక ఏడకి ఒక ప్లేస్ అనేది ఉంది అతను గూడ్స్ సెల్ చేయడానికి. సో ఆ ప్లేస్ కి గూడ్స్ అనేటివి రీచ్ అయినాయి. సో వన్స్ ఆ ప్లేస్ కి రీచ్ అయిన తర్వాత ఆడ ఏమైతే ఎక్స్పెన్సెస్ అన్ని ఉంటాయో అవన్నీ అతను ఓన్ గా బేర్ చేసుకుంటాడు. అంటే అతను సొంత డబ్బులతో ఏం బేర్ చేసుకోడు, ఆ కరెంట్ సిచ్యువేషన్ కి బేర్ చేసుకుని తర్వాత ఎప్పుడైతే సేల్స్ అమౌంట్ ఓనర్ కి ఇస్తాడో అప్పుడు నేను ఇవన్నీ బేర్ చేసుకున్నా, వీటికి కూడా నాకు అమౌంట్ కావాలని చెప్తే అవన్నీ రిటర్న్ ఇచ్చేస్తాడు ఓనర్. అంటే అల్టిమేట్ గా అయితే ఓనరే బేర్ చేసుకున్నట్టు. బట్ ఏజెంట్ కరెంట్ సిచ్యువేషన్ కి బేర్ చేసుకుంటాడు. లైక్ ఇప్పుడు ఏదన్నా లోడింగ్ ఛార్జెస్ అతను దింపడానికి, ఇప్పుడు ఏదైతే వెహికల్ లో అతనికి గూడ్స్ వచ్చినాయో అవి దింపడానికి, లేదంటే ఏదైనా ప్లాట్ఫామ్ ఛార్జెస్ అక్కడ ఏమైనా ఛార్జెస్ తీసుకుంటారు కదా అవి. సో అలాంటివన్నీ బేర్ చేసుకుంటారు ఎవరు? కన్సైనీయే. సో అలాంటివి ఇద్దరు ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ కన్సైనర్ ఏంటివంటే బ్యాంక్ ఛార్జెస్, ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ ఆన్ డ్యామేజ్డ్ గూడ్స్. కన్సైనీవి వేర్ హౌసింగ్ రెంట్, వేర్ హౌస్ ఇన్సూరెన్స్, శాలరీ టు సేల్స్ మెన్, అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, కమిషన్. ఇవన్నీ ఏంటివి? కన్సైనీవి రికరింగ్ ఎక్స్పెన్సెస్. సో రికరింగ్ ఎక్స్పెన్సెస్ మనం ఎప్పుడైతే అన్సోల్డ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేస్తామో అప్పుడు తీసుకోమన్నమాట.
ఈ ఎంట్రీస్ తప్పించి ఏవైతే నాన్ రికరింగ్ ఉన్నాయో అవి తీసుకుంటాం. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అన్సోల్డ్ స్టాక్ మీరు సాల్వ్ చేయాలంటే మీరు ఇద్దరివి 2 కంపల్సరీగా నేర్చుకోవాలి. సో నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే ఏవైతే ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై కన్సైనర్ అండ్ కన్సైనీ టు బ్రింగ్ ద గూడ్స్ టు ది వేర్ హౌస్ ఆఫ్ కన్సైనీ ట్రీటెడ్ యాజ్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. సో ఇప్పుడు పైన ఏవైతే ఉండేనో గూడ్స్ ఒక్కసారి వేర్ హౌస్ కి రీచ్ అయిన తర్వాత అక్కడ ఏవైతే ఎక్స్పెన్సెస్ అయితే అవి రికరింగ్. ఇప్పుడు ఇక్కడ ఏంటిదంటే రీచ్ అవ్వడానికి అంటే దారిలో ఏమన్నా ఎక్స్పెన్సెస్ అవుతున్నా సరే అవి కన్సైనర్వి కన్సైనీవి ఇద్దరివి దాన్ని నాన్ రికరింగ్ అంటారు. సో ఇది మనం ఏం చేస్తామో ఎప్పుడైతే అన్సోల్డ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేస్తామో అప్పుడు తీసుకుంటాం అనమాట ఈ ఎక్స్పెన్సెస్ ని. సో నేను ప్రాబ్లం చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా తీసుకోవాలని చెప్పి. సో ఫస్ట్ కన్సైనర్ ఏమున్నాయి మనకి ఫ్రైట్, కార్టేజ్, క్యారేజ్, ఇన్సూరెన్స్, ప్యాకింగ్, డాక్ డ్యూస్, లోడింగ్ ఛార్జెస్, కస్టమ్ డ్యూటీస్. నెక్స్ట్ ఇతనివి అన్లోడింగ్ ఛార్జెస్, ఫ్రైట్, డాక్ డ్యూస్, కస్టమ్స్ డ్యూటీస్, ఆక్ట్రాయ్, క్యారేజ్ టు హిస్ ప్లేస్. సో ఇవన్నీ రికరింగ్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఎవరివి కన్సైనీవి కన్సైనర్వి. ఇంకా ఎప్పుడైతే నేను ప్రాబ్లమ్స్ చెప్తానో అప్పుడు అబ్నార్మల్ లాస్ ఇంకా అన్సోల్డ్ స్టాక్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అది చెప్తాను. ఇంకొక నార్మల్ కన్సైన్మెంట్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాము. ఈ 3 ప్రాబ్లమ్స్ 3 వీడియోస్ చేస్తాను సో దట్ మనకి కన్సైన్మెంట్ అకౌంట్ అయిపోతుంది అక్కడతో. ఇది మనకి ఇంట్రడక్షన్ అనమాట కన్సైన్మెంట్ అకౌంట్ కి. నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ అనేటివి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.